కాబట్టి అమూల్యమైన రక్తము చేత మనం విమోచించబడ్డాం. నేను చెప్తున్నాను, క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి తన సంఘాన్ని కొనుక్కున్నాడు. అంటే మనలందరిని ఆయన కొనుక్కున్నాడు, విమోచించుకున్నాడు, సంపాదించుకున్నాడు, పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే మనలందరిని ఆయన పిలుచుకున్నాడు. కాబట్టి స్వరక్తం ఇచ్చి మనల్ని ఆయన సంపాదించాడు. సంపాదించబడ్డాం కాబట్టి మనల్ని ఏమన్నాడు అంటే మీరు వధువు అని అన్నాడు. ఆయన ఎవరు? వరుడు. అంటే ఇప్పుడు వధువు ఇప్పుడు నిరంతరం ఎవరి గురించి ఆలోచించాలి చెప్పాలి అందరూ. జాన్ ఎక్కడే ఉన్నావా? అబద్ధం ఆడకు మరి. అది ఎక్కడ ఉన్నావా? దేవునికి స్తోత్రం. అబద్ధం ఆడితే ఆడపిల్ల పుడతారు, అటువంటిది ఏం లేదు. ప్రభు ఇస్తే ఎవరైనా దేవునికి స్తోత్రమే. అంతేనా జోసఫ్? అబద్ధాలు ఆడితే ఆడపిల్ల పుడతారంటారు, నిజమేనా? అయ్యే నమ్మకండి. గర్భఫలం ఇచ్చేది ప్రభుకి స్తోత్రం. రైట్. సంఘాన్ని ప్రభు ఏం చేశాడు? స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. ఇప్పుడు సంఘం ఎవరు? వధువు. క్రీస్తు ఎవరు? వరుడు. ఇప్పుడు వధువుతో వరుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వెప్పుడు ఈ ప్రేమ బలలోనికి వచ్చినా నువ్వు నా గురించి స్మరణకు తెచ్చుకోవాలి, నన్ను జ్ఞాపకానికి తెచ్చుకోవాలి, నన్ను జ్ఞాపకానికి తెచ్చుకోవాలంటున్నాడు. ఎందుకు సంఘం, ఎందుకు వధువు వరుడైన క్రీస్తుని ఎందుకు జ్ఞాపకానికి తెచ్చుకోవాలంటే, వినండి, వధువుకి వరుడికి వేరుగా ఏమీ లేదు. ఈ వధువుకి కావలసిన సమస్తము క్రీస్తులో ఉంది. దేవునికి స్తోత్రం. వధువుకి కావలసినవన్నీ ఎవరిలో ఉన్నాయి? క్రీస్తులో ఉన్నాయి. ఆ క్రీస్తే మన పురుషుడు. గనుక పురుషుణ్ణి వధువు అనే సంఘము నిరంతర జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. మీకు మాట చెప్తున్నాను, స్త్రీ యొక్క భవిష్యత్తు అంతా ఎవరిలో ఉంది? పురుషుల్లోనే కదా ఉంది. అందుకేమన్నాడు? స్త్రీలారా మీ పురుషులకి మీరు లోబడి ఉండండి. ఎందుకు మీరు లోబడాలి అని అంటే, స్త్రీలారా మీ పురుషులు మీకు శిరస్సు అయి ఉన్నారు. మీరు ఏమై ఉన్నారు? శిరస్సు అయి ఉన్నారు. ఇప్పుడు మనందరికీ శిరస్సు ఎవరు? ప్రభువే. దేవునికి స్తోత్రం. మీకు అందరికి అర్థమవును గాక. కాబట్టి సంఘము, వధువు నిరంతరము ఎవరి జ్ఞాపకం తెచ్చుకోవాలి? ప్రభు వరుణ్ణి ఏం చేయాలి? జ్ఞాపకాన్ని తెచ్చుకోవాలి. నేను మాట చెప్తాను. ఇప్పుడు మన సమస్తం, మన సర్వం, మన సర్వ సంపూర్ణత, లేదంటే మన అవసరాలన్నీ, మన ప్రతి అవసరత సమస్తం ఇప్పుడు ఎవరిలో ఉంది? యేసు ప్రభులో ఉంది. యేసు ప్రభులో ఉన్నాయి కాబట్టి ఆయనను మన జ్ఞాపకాన్ని తెచ్చుకుంటేనే మనకు మేలు. హల్లెలూయా. ఇంకొక విషయం కూడా చెప్తాను. అసలు మన గురించి ప్రభు ఏం చెప్పాడు చూడండి. యోహాను మొదటి పత్రిక 4:17 చదవండి. యోహాను మొదటి పత్రిక 4:17. యోహాను మొదటి పత్రిక 4:17 చదవండి ఒకసారి. ఈ మాట అందరూ చూడండి. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు? అంతవరకు ఆయన పరలోక నివాసి అయి ఉండెను. అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన పరలోకంలో ఉన్నాడు యేసు ప్రభు. పరలోకంలో ఉన్న యేసు ప్రభు ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము అట్టివారమై ఉండాలి అనుందా? ఉన్నాము అనుందా? ఉన్నాం అంటే క్రీస్తు ఎట్టివాడో మనం, ఆయన ఎట్టివాడో మనం అట్టివారమే. ఇప్పుడు క్రీస్తు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఆయన ఎట్టివాడో మనం. ఇప్పుడు నేనేం చెప్తున్నాను? నువ్వు ఎట్టివాడు అంటే ఏం చెప్తావు? ఆయన ఎట్టివాడో నేను అట్టివాడినే. సరే, మరలా అడుగుతున్నా, నువ్వు ఎట్టివాడు చెప్పాలి. నువ్వు ఎట్టివాడు అని అడిగితే ఏం చెప్తున్నావు? ఆయన ఎట్టివాడో నేను అట్టివాడిని నేను చెప్తున్నాను.
ఇప్పుడు మనం ఎట్టివారమో మనకు తెలియాలంటే మనం ఆయన ఎట్టివాడు తెలుసుకుంటే చాలు. అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. నీ గురించి నువ్వు తెలుసుకుంటే ఉందా ప్రయోజనం ఉందా? ఆయన ఎట్టివాడో తెలుసుకుంటే నువ్వెట్టివాడో తెలుస్తుందా? అంతే. దేవుని స్తోత్రం. మీకు అందరికీ అర్థమవును గాక. నేను ఎవరో తెలుసా అని మనం అనవలసిన పని లేదు. ఆయన ఎట్టువాడో నీకు తెలిస్తే ఆటోమేటిక్గా నీకంటూ ఒక అడ్రస్ వస్తుంది. ఆయన ఎట్టువాడో చెప్పండి, మనము అట్టువారమే. మనమేంటో తెలియాలా లేదా? తెలియాలి. మనమేంటో మనం తెలిసే ప్రయత్నం చేసుకోవడం వల్ల ఉపయోగం లేదు. జాన్, నేనేంటో ప్రూవ్ చేస్తా కదా, నేనేంటో ప్రూవ్ చేస్తా అని అనవలసిన పనేమి లేదు. ఎందుకు? ఆయన ఏంటో ప్రూవ్ చేస్తే నువ్వేంటో ప్రూవ్ అవుతుంది. ఆయన ఏంటో నువ్వు చూపించగలిగితే చాలు, ఆయన ఏంటో నువ్వు అర్థం చేసుకుంటే చాలు, ఆయన ఎట్టువాడో నీకు తెలిస్తే చాలు, నువ్వేంటో సమాజానికి అర్థమవుతుంది. అర్థమైందా? దేవుని స్తోత్రం. కాబట్టి ఇప్పుడు నీకు నువ్వే ఎట్టువాడవై ఉన్నావో తెలుసుకునే కన్నా ఆయన ఎట్టువాడై ఉన్నాడో నువ్వు జ్ఞాపకాన్ని తెచ్చుకుంటే చాలు. ప్రభు స్తోత్రం. అందుకే ప్రభు బలలో మిమ్మల్ని మీరే జ్ఞాపకాన్ని తెచ్చుకోండి అని అన్నాడా? చెప్పాలి. మిమ్మల్ని మీరు జ్ఞాపకాన్ని తెచ్చుకోండి అన్నాడా? అనలేదు. ఏమన్నాడు? నన్ను జ్ఞాపకాన్ని తెచ్చుకోండి అన్నాడు. ఆయనని ఎందుకు జ్ఞాపకం తెచ్చుకోవాలి? వినండి, ఆయన ఎట్టువాడో నేను అట్టువాడినే కాబట్టి ఇప్పుడు నేను జ్ఞాపకాన్ని తెచ్చుకోవాల్సింది ఎవరిని? ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఆయన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నానంటే నేను ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాను? నన్ను నేను జ్ఞాపకాన్ని తెచ్చుకుంటున్నాను. ఆయన ఎట్టోడో నేను అట్టువాడినండి. ఆయన ఏంటో నాదే. ఒక మాట చెప్తాను, ఆయన అడ్రస్ ఏంటో నా అడ్రస్ అదే. ఇప్పుడు ఆయన అడ్రస్ నేను తెలుసుకున్నానంటే ఏ అడ్రస్ జ్ఞాపకం తెచ్చుకున్నాను? నా అడ్రస్ నేను జ్ఞాపకం తెచ్చుకుంటున్నాను. పేతురు, ఏమన్నా అర్థమవుతుందా? దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆయన ఏంటో నాకు అర్థమైతే చాలు, నేనేంటో నాకు అర్థమవుతుంది. అందుకు ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు ఈ ప్రేమ బల దగ్గరికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకాన్ని తెచ్చుకోండి. నన్ను జ్ఞాపకాన్ని తెచ్చుకుంటే, వినండి, నన్ను జ్ఞాపకాన్ని తెచ్చుకుంటే చాలు, నేనేంటో మీకు అర్థమైతే మీరు అదే. కానీ చాలామంది ఈరోజు ఎక్కడ పొరపాటు పడుతున్నారంటే, ప్రేమ బల దగ్గరికి, ప్రభు బల దగ్గరికి వచ్చి ఆయన ఎట్టివాడో జ్ఞాపకాన్ని తెచ్చుకోవడం మానేసి మనం ఎట్టివారమో జ్ఞాపకాన్ని తెచ్చుకుంటున్నారు. మనమేంటో జ్ఞాపకాన్ని తెచ్చుకుంటే క్రీస్తుకి వేరుగా మనకేముంది? క్రీస్తుకి వేరుగా మనకేమైనా ఉందా? యోహాను సువార్త 17వ అధ్యాయం ప్రభు ఏమన్నారు? నాకు వేరుగా అన్నాడు. నాకు వేరుగా అని అన్నాడు. అంటే ఆయనకి వేరుగా ఏమైనా ఉందా? ఆయనకి వేరుగా ఏమీ చేయలేం. నేను చెప్తున్నాను, ఆయనకి వేరుగా ఏదీ లేదు. ఇప్పుడు నన్ను నేను జ్ఞాపకాన్ని తెచ్చుకుంటే, వినండి అందరూ, నన్ను నేను జ్ఞాపకాన్ని తెచ్చుకుంటే నేనేం ఒప్పుకుంటాను చెప్పనా? నేను ఇంకా పాత స్థితిలోనే ఉన్నాను అనుకుంటాను. ఆయన ఏంటో నేను జ్ఞాపకాన్ని తెచ్చుకుంటే ఆయన స్థితే నా స్థితి అని నేను జ్ఞాపకాన్ని తెచ్చుకుంటాను. హల్లెలూయా. కృపమ్మ, అర్థమైందా? నువ్వు జ్ఞాపకం తెచ్చుకోవచ్చా బలలో? మరి ఎవరి జ్ఞాపకం తెచ్చుకోవాలి? మరి ఆయన జ్ఞాపకం తెచ్చుకుంటే నువ్వు ఎప్పుడు జ్ఞాపకం తెచ్చుకుంటావు? అది ప్రభుని జ్ఞాపకాన్ని తెచ్చుకుంటున్నానంటే నన్ను నేను జ్ఞాపకాన్ని తెచ్చుకుంటున్నాను. నువ్వేమై ఉన్నావో ఒకసారి ఈ మధ్యాహ్న కాల సమయంలో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని అనగానే ఇప్పుడు మీరు అందరూ ఏం చేస్తారు? ప్రభువా, నేను చాలా ఘోర పాపిని ప్రభువా, తెగిపోయిన గాలిపటాను ప్రభువా, ఇలాగ మనం అనేసుకొని చివరిలో ఏమనుకుంటాం? ప్రభువా, నేను చాలా ఘోరమైన పాపిని ప్రభువా, పాపిని అని అనేసుకొని ఒక పాట ఒకటి ఎత్తుకుంటారు. ఇప్పుడు ఏటా పాట? జాన్ వెంటనే పక్క నుంచి ఓ పాట ఎత్తుకుంటాడు. అప్పుడు వెంటనే పేతురు గారు కీబోర్డు వాయిస్తారు, జోసఫ్ కంజరు వాయిస్తాడు. ఏంటి ఇంతగా పాట? అపరాధిని యేసయ్యా అని అనగానే దీవెనకు ఒక పక్క నుంచి ఏడవడం. దీవెనని చూసి మేరీ, దీవెన అక్క ఏడుస్తుందంటే నేను ఏడవాలి. మా తోటుకాలు ఏడుస్తుంది కాబట్టి ఇప్పుడు కృపమ్మ అంటే ఇప్పుడు మొత్తం అందరూ ఏం చేశారు? ఇప్పుడు ఏడ్చేశారు. పురుషులకేమో ఏడుపు రాదు పేతురు గారికి. ఇప్పుడు ఈయన ఏం చేయాలి? ఏడుపు రాకపోవడంతో ఇప్పుడు ఈయన ఏం చేయాలి? ఏదో ఒక రకంగా ఫీల్ అయిపోయి ఆయన ఏదో ఒక రకంగా ఏం తెచ్చేసుకోవాలి. ఇప్పుడు మీరు నమ్మరు, నేను అలాగే చేసాను, నాకు ఏడుపు వచ్చేది కాదు అంటే అంత మనం
ఆయన జ్ఞాపకాన్ని తెచ్చుకుంటే మనమేంటో మనకు అర్థమవుతుంది. కానీ చాలామంది ఏమంటున్నారు, ఆయనను కాదు నిన్ను నువ్వు, ఆయన కాదు నిన్ను నువ్వు అంటే నిన్ను నువ్వు అన్నాను. ఎప్పుడైనా వినండి, నువ్వేంటో కాదు ఆయన ఏంటో నేనది. చెప్పండి, ఎందుకు? నేను ఎవరిలో ఉన్నాను? ఆయన ఎందున్నాను? క్రీస్తు యేసునందున్నాం అని చెప్పండి. క్రీస్తు యేసునందున్నాం. మన అడ్రస్ ఎవరిలో ఉంది? మన ఉనికి ఎవరిలో ఉంది? మన స్థితి ఎవరిలో ఉంది? కాబట్టి ఆయన ఏంటో నేనదే. ప్రభుకి స్తోత్రం. చూపించిన మాటలు చూపిస్తాను రండి. మీకు అందరికీ ప్రభు కృప ఇచ్చును గాక. జాగ్రత్త వినండి, ప్రతి మాట మీరు స్తోత్రాలు చెల్లించాలి. తెస్సలోనికకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఉన్న ఇంజిరములో ఉన్న సంఘం. పేతురు గారు కనిపించిందా? తెస్సలోనికకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న, వినండి, ఇంజిరములో ఉన్న సంఘం. అంటే ఇప్పుడు సంఘం అనగా మనం ఎవరిలో ఉన్నాం? తండ్రి అయిన దేవునిలో ఉన్నాం. చెప్పండి, తర్వాత చెప్పాలి. యేసుక్రీస్తునందున్నాం. ఇంజరం సంఘం తండ్రి అయిన దేవుని యందు. రెండోది, ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉన్నదే సంఘం. అంటే మనందరం ఎవరిలో ఉన్నాం? క్రీస్తునందు ఉన్నాం. ఎక్కడున్నాం? సరే, ఇంకో మాట కూడా చూపిస్తాను. 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం కూడా చూడండి. మన తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉన్న సంఘం. క్రీస్తునందున్న, మరి అమ్మగారు క్రీస్తునందున్న, మీరు ఎవరందు ఉన్నారు? క్రీస్తులో ఉన్నాం. మీ స్థితి ఎక్కడ ఉంది? మీ ఉనికి ఎక్కడ ఉంది? మీ అడ్రస్ ఏంటి? అందుకే పౌలు గారు ఏమన్నారు? నా అడ్రస్ చచ్చిపోయింది అన్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి తిని, ఇకను అంటే ఇక మీదట పౌలు అనే నేను చచ్చిపోయాను. అంటే నా అడ్రస్ ఏమైంది? చచ్చింది. నా ఉనికి ఏమైంది? చచ్చింది. నేను అనేవాడిని ఏమయ్యాను? చచ్చిపోయాను. అంటే పౌలు ఏమంటున్నాడంటే, నేను ఎప్పుడైతే యేసుక్రీస్తునందు ఉన్నానో, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచానో, పౌలు అనే నేనేమయ్యాను అంటే నేను చచ్చానంటే నా అడ్రస్. ఇప్పుడు ఒకవేళ ప్రభు పిలిస్తే నేను వెళ్ళిపోతున్న అడ్రస్ ఆధార్ కార్డులు ఏమైనా ఉంచుతారా? పల్లయ్య గారు ఒక ఆధార్ కార్డులు ఏమైనా ఉన్నాయేమో అడగండి. ఎందుకు లేవు? ఇంకా ఆయన లేరు. ఆయన లేనప్పుడు ఆయన అడ్రస్ లేదు. ఆయన లేనప్పుడు ఇంకా ఆయన ఉనికేమీ లేదు. అలా నేను చెప్తున్నాను, మనందరం పాపం విషయమై చనిపోయాం. పాపం విషయం ఏమయ్యాం? చనిపోయాం. లోకం విషయం ఏమయ్యాం? చనిపోయాం. ఎప్పుడైతే పాపం విషయమై మనం చనిపోయామో, ప్రసాద్ అనే నేను చచ్చాను. ప్రసాద్ అని నేను ఎప్పుడైతే చనిపోయానో, ఇప్పుడు నా స్థితి ఏమైంది? క్రీస్తులోనికి వచ్చింది. నా ఉనికి క్రీస్తులోనే ఉంది. నా ఉనికి పాపంలో లేదు. నా స్థితి పాపంలో లేదు. ఎందుకు? ప్రసాద్ అని నేను ఏమయ్యాను? చచ్చిపోయాను. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే పౌలు గారు అన్నారు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి తిని ఇకను జీవించు వాడను నేను కాను అంటే అర్థం ఏంటి? నేనే చచ్చాను. ఇప్పుడు బ్రతుకున్నది నేను కాదు, క్రీస్తు నందున్నాను. దేవుని స్తోత్రం. క్రీస్తు నా యందున్నాడు. చెప్పండి, నేను క్రీస్తు నందున్నాను. అంటే నా ఉనికి ఏమైంది? చచ్చింది. నా స్థితి ఏమైంది? చచ్చింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు నేను జ్ఞాపకాన్ని తెచ్చుకోవాల్సింది కాదు, ఆయనని జ్ఞాపకాన్ని తెచ్చుకోవాలి. ఆయనలో నేనున్నాను కాబట్టి ఆయన ఎట్టివాడో నేను ఎట్టివాడిని. ఆయన ఏంటో తెలుసుకుంటే నేనేంటో నాకు అర్థమవుతుంది. హల్లెలూయా. మీకు ఆయన ఏంటో తెలియను గాక. ఆయన ఏంటో మీకు తెలియను కాక. ఆయన ఏంటో అర్థమైతే అసలు మీరేంటో మీకు అర్థమవుతుంది. ఆ కృప మీకు అందరికీ ఈ మధ్యాహ్నం అర్థమవును గాక. కాబట్టి ఆయన ఏంటో మీరు అందరూ తెలుసుకోండి. ఆయన ఏంటో తెలుసుకోండి. ప్రభు ప్రేమ బల దగ్గరికి వస్తున్నప్పుడు మనం ఆయన ఏంటో తెలుసుకుంటున్నాం. చెప్పండి, ఆయన ఏంటో తెలుసుకుంటున్నాం. నువ్వేంటో అన్నది నువ్వు తెలుసుకుంటే, ఇప్పుడు నేనేంటి, నువ్వేంటి అని పరీక్షించుకోండి అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారు? మీకు ఏ జ్ఞాపకానికి వస్తాయి? నేను ఇంకా పాపినే అని అనుకుంటారు. కానీ ప్రభు ఏం చెప్పాడు? మీ అపరాధములను మీ పాపములను ఇక ఎన్నటికీ నేను జ్ఞాపకానికి తెచ్చుకొని అన్నాడు. పేతురు గారు, మీ అపరాధములన్నిటినీ ప్రభు ఏం చేయను అన్నాడు? నేను జ్ఞాపకాన్ని తెచ్చుకోనని అన్నాడు. ఒక్క అర్పణ చేత మీరు సంపూర్ణులై పరిశుద్ధులై ఉన్నారు. ఎంతకాలానికి? సదాకాలానికి మీరు సంపూర్ణులు అని చెప్పాడు.
నేను సంపూర్ణుణ్ణి. ప్రభు స్తోత్రం. కొలసి 2:10 అన్నాడు, క్రీస్తునందు మీరందరూ సంపూర్ణులై ఉన్నారు. మీరందరూ ఏమై ఉన్నారు? సంపూర్ణులై ఉన్నారు. అంటే క్రీస్తులో మనందరూ సంపూర్ణులం. కాబట్టి ఇప్పుడు జ్ఞాపకాన్ని తెచ్చుకోవాల్సింది, నువ్వు ఆలోచించవలసింది, నువ్వు పరిశీలించవలసింది నిన్ను కాదు. నువ్వు పరిశీలించవలసింది, నువ్వు ఆలోచించవలసింది క్రీస్తుని. ఎందుకంటే ఆయన ఎట్టువాడు, నువ్వు అట్టువాడువే. అర్థమైందా? దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి వినండి, ఆయన ఎట్టువాడో మీరు తెలుసుకునే ప్రయత్నం చేయుదురుగాక. ఆయన ఏంటో తెలుసుకోండి. ఆయన ఏంటో మీకు అర్థమైతే మీరేంటో మీకు అర్థమవుతుంది. ఒకరోజు యేసు ప్రభులు వారు ఆయన దగ్గరికి వచ్చిన వారందరిని కూర్చొని ఒక ఉపమానం చెప్పాడు. ఏంటి ఆ ఉపమానం అంటే విత్తనాల ఉపమానం చెప్పాడు. ఒక రైతు ఉన్నాడు, విత్తనాలు పట్టుకున్నాడు, విత్తాడు. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? త్రోవ పక్కన పడ్డాయి. కొన్ని విత్తనాలు ముండ్ల తొప్పలో పడ్డాయి. కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడ్డాయి. కొన్ని విత్తనాలు మంచి నేల మీద పడ్డాయని చెప్పాడు. ఈ ఉపమానం యేసుప్రభు చెప్పేసిన తర్వాత చాలా మంది విన్నారు. కొన్ని వందల వేల మంది ప్రజలు ఈ మాట విన్నారు. కానీ ఎవరు కూడా ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా, ఈ ఉపమాన భావం ఏంటో మాకు అర్థం కావడం లేదు, అసలు నువ్వేం చెప్పావో మాకు అర్థం కాలేదు, అసలు నువ్వేంటో మాకు చెప్పాలి, అర్థం కాలేదు, అసలు నువ్వేంటో, నువ్వు చెప్పిన ఉపమానం ఏంటో, ఆ ఉపమాన భావం ఏంటో, ఆ మర్మం ఏంటో మాకు చెప్పు ప్రభు అని అడిగారు. ప్రభుకి స్తోత్రం. అంటే వాళ్ళు ఏం ప్రయత్నం చేస్తున్నారు? వెరీ గుడ్, ఆయన ఏంటో తెలుసుకుంటున్నారు. నువ్వేంటో చెప్పు ప్రభువా, నువ్వేం చెప్పావో మాకు చెప్పు ప్రభు అని అంటున్నారు. అప్పుడు ప్రభు ఏమన్నారు చూడండి. మత్తయి సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 13వ అధ్యాయం. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలి? రైట్, ప్రభు స్తోత్రం. ఆయన ఎట్టువాడో రైట్. మరి ఇప్పుడు మీరేంటో తెలియాలంటే ఆయన ఏంటో మనకు అర్థమైతే చాలు. మత్తయి సువార్త 13వ అధ్యాయం చూడండి, 10వ వచనం చదువుతారా? ఎవరొచ్చి ఇంతకు ఆయన ఎవరెవరితో చెప్పాడు ఆ మాట? చాలా మంది. 2వ వచనం చదవండి. అంటే ఎంతమంది వచ్చారు? చెప్పాలి. బహుజన సమూహం యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. అయితే ఆయన ఉపమానం చెప్పిన తర్వాత 10వ వచనం చూడండి. తర్వాత శిష్యులు వచ్చి, అంటే చెప్పింది ఎంతమందితో? బహుజనముతో. ఎంతమంది వచ్చారు ఇప్పుడు ఆయన దగ్గరికి? ఆయన శిష్యులు వచ్చి, నువ్వు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడగగా, ఆయన వారితో ఇట్లా, నేను పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు, ఈ మాట వినండి, మీకు అనుగ్రహించబడి ఉన్నది కానీ వారికి అవకాశం లేదు. మీకుందే, వారికి లేదు. మీకుందే, వారికి లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. మీకే ఎందుకు ఉందే, వారికి ఎందుకు లేదు? నేను ఎలా చెప్తున్నాను? మీరు చెప్పింది కరెక్టే. దేవుని స్తోత్రం. మాట్లాడిన వాళ్ళందరికీ వందనాలు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, చెప్పిందేమో బహుజన సమూహానికి, బహుజన సమూహం విన్నారు, వెళ్ళిపోయారు. కానీ శిష్యులు అయితే ఆయన దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, ప్రభువా, నువ్వేదో చెప్పావయ్యా, మాకు అర్థం కాలేదు. నువ్వేదో మాట్లాడావు, మాకు అర్థం కాలేదు. అసలు అదేంటో మాకు చెప్పు ప్రభువా, నువ్వేంటో మాకు చెప్పు, అసలు మీరేంటో మాకు చెప్పండి, మీరు ఎట్టివారై ఉన్నారో మాకు చెప్పండి అని అడిగారు. అప్పుడు ప్రభు అన్నాడు, అయితే ఈ రాజ్యపు మర్మములన్నీ మీకు అనుగ్రహించబడ్డాయి, కానీ ఈ మర్మములు వారికి అనుగ్రహించబడలేదు అని వెంటనే ఏం చెప్పాడంటే, కలిగి ఉన్న వానికి ఇవ్వబడును, లేని వాని యొద్ద నుండి తీసివేయబడిన. అంటే అర్థం ఏంటంటే, ఆయన ఎట్టువాడై ఉన్నాడో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే సమస్తాన్ని ఆయన మీకు తెలియజేస్తాడు. హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఆయన ఎట్టువాడై ఉన్నాడో మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తే చాలు, కలిగిన వానికి సమస్తం ఇస్తాడు. హల్లెలూయా. నేను చెప్తున్నాను, సమస్తం ఇస్తాడంటే అర్థం ఏంటి చెప్పనా? గ్రంథములో ఆయన గురించి ఏమేమైతే రాయబడ్డావో అవన్నీ నువ్వు తెలుసుకోవడానికి, ఆ గ్రంథాన్ని విప్పడానికి నీకు ఒక తాళం చేయి ఇచ్చేస్తాడు. అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. తమ్ముడు జాన్ ప్రార్థన చేసినప్పుడు ఇలా చేస్తాడు. గ్రంథము మా సేవకులు నిలబడుతుండగా, గ్రంథాన్ని ఇప్పుతుండగా, ఆ గ్రంథంలో ఉన్న సంగతులు మాకు
దయచేయ ప్రభా. గ్రంథం విప్పాలంటే మరి గ్రంథానికి ఏం పడింది? లాకడింది. ఇప్పుడు ఆ లాక్ రావాలి. లాక్ రావాలంటే లాక్ కావాలా లేదా? తాళపు చెవి కావాలి. ఆ తాళపు చెవి ఎవరికి ఇస్తాడు అని అంటే ఇలా అన్నాడు, వారికి ఇవ్వను. చెప్పండి, మీకు ఇస్తాను. మీకెందుకు ఇస్తాను? నేను ఎట్టివాడినో మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి. హల్లెలూయా. నేనేంటో తెలుసుకునే ప్రయత్నం మీరు చేస్తున్నారు కాబట్టి వినండి, మీరు గ్రంథం విప్పిన ప్రతిసారి నేనేంటో మీకు అర్థం కావడం కోసం గ్రంథాన్ని విప్పడానికి కావలసిన ఆ దావీదు తాళపు చెవిని మీకు ఇస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఆసక్తి కలిగిన వారికి ఇస్తాడు, లేని వాని యొద్ద నుండి అంటే నేను ఎలా చెప్తున్నాను, మీరు ఎక్కువ ఆయన ఏంటో తెలుసుకునే ప్రయత్నం చెయ్యండి, మీకు ఆయన దావీదు తాళపు చెవిని ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, ఆ మాట ఉందా బైబిల్లో? మత్తయి సువార్త 16వ అధ్యాయం చూడండి. ఆయన ఏంటో ఎరిగిన పేతురు ఏమని మాట్లాడాడు చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం ఒకసారి 13వ వచనం చదవండి అమ్మా. యేసు పిలుపుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా వారు యేసు ప్రభు ఒకరున్న వాళ్ళందరూ కూర్చోబెట్టి ఏమడిగారంటే, జోసఫ్ నా గురించి ఏమనుకుంటున్నారు? బావు పేతురు నా గురించి ఏమనుకుంటున్నారు? జాన్ నా గురించి ఏమనుకుంటున్నారు అని వాళ్ళు పేర్లు పెట్టి ఏమన్నాడండి, ఇదిగో నా గురించి ఏమనుకుంటున్నారు, నా గురించి ఏమనుకుంటున్నారా అని అడిగాడంటే అర్థం ఏంటి? అసలు నేను ఎట్టివాడిని అనుకుంటున్నారు, అంతేనా? నేను ఎట్టివాడిని అనుకుంటున్నారు. అసలు ప్రజల ఉద్దేశం నా పట్ల ఏముంది, ఎలా ఉంది అని అడగగానే వెంటనే నోరు తెరిచి కొంతమంది ఏం చెప్పేశారంటే, ప్రభువా నీ గురించి కొంతమంది ఏమనుకుంటున్నారంటే నువ్వు బాప్తీసం ఇచ్చు యోహాను ఆయన కాదు అంటే వీళ్ళు ఎరిగాడా? ఎరగలేదు. ఇంకొక ఆయన వచ్చాడు, ప్రభువా నువ్వంటే ఏమనుకుంటున్నారంటే నువ్వు ఏలియావే అని అనుకుంటున్నారు. నిజంగా ఆయన ఏలియా కాదు, ఇది రాంగ్. ఇంకొక ఆయన వచ్చాడు, ప్రభువా నువ్వెవరు అంటే నువ్వు ఇర్మియావే అని అన్నారు. నువ్వు చెప్పిన జవాబు రైట్, నువ్వు మీరే కోటీశ్వరులు అని అన్నాడా? అనలేదు. ఏమన్నాడు? నువ్వు చెప్పినది కూడా తప్పు అన్నాడు. ఇంకొక ఆయన వచ్చి ఏమన్నాడు, అబ్బాబ్బే నువ్వు ప్రవక్తలలో ఒకడవే అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఏమనుకుంటున్నారు వాళ్ళు? నువ్వు దానియేలువి, లేదంటే నువ్వు ప్రవక్తవే, నువ్వు యెషయావని అనుకుంటున్నారు. అలా అనుకుంటున్నప్పుడు ఒక ఆయన నిలబడ్డాడు. నిలబడి ఏం చెప్పాడు చూడండి, 16వ వచనం. అందుకు సిమోను పేతురు, నీవు సజీవుడువైన దేవుని కుమారుడువైన క్రీస్తువి. హల్లెలూయా. ఏమన్నాడు చూడండి, ఎంత గొప్ప మాట చెప్పాడు పేతురు. ప్రభువా నువ్వు ఇర్మియావు కాదు, నువ్వు ఏలియావు కాదు, నువ్వు బాప్తీసం ఇచ్చే యోహాను కాదు, నువ్వు ప్రవక్తవు కాదు, నువ్వెవరు అంటే సజీవుడైన దేవుని కుమారుడివి అన్నాడు. హల్లెలూయా. ఈ ఆన్సర్ ఎలా ఉంది చెప్పండి? అదిరిపోయిందండి. వెంటనే ప్రభు ఏమన్నాడు చూడండి. అందుకు యేసు సిమోను బర్యోనా, సిమోను బర్యోనా అంటే పేతురు పేరే, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే గాని నరులు నీకు బయలుపరచలేరు అంటే అర్థం ఏంటి? 2వ వచనం కింద అర్థం చూడండి. రక్త మాంసములు గలవారు అన్నాడు. అంటే ఏ రక్త మాంసములు గలవాడు కూడా ఈ సత్యం నీకు చెప్పలేడు. నేనేంటో నువ్వు చెప్పావు అని అంటే ఈ సత్యం, ఈ సంగతి నీకు నా తండ్రి బయలుపరిచాడు. ప్రభుకి స్తోత్రం. నా తండ్రి బయలుపరిచాడు కాబట్టే నువ్వు నా గురించి సరైన ఆన్సర్ చెప్పగలిగావు. అంటే నేనంటే ఏంటో నీకు అర్థమైంది అన్నాడు. నేను ఎట్టువాను నీకు, నేనెవరినో నీకు అర్థమైందని చెప్పి అంటే ఏమన్నాడు, మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పరలోకపు ద్వారపులు దాని ఎదుట నిలవనేరవు, నేను నీతో చెప్పుచున్నానని చెప్తూ 19లో ఏమన్నాడు చూడండి, పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు పేతురు ఇదిగో తీసుకో, ఇస్తున్నాను తీసుకో. ఏమిస్తున్నావు ప్రభువా? పరలోకపు రాజ్యపు తాళపు చెవులు ఇస్తున్నాను. నాకెందుకు ప్రభా తాళపు చెవులు అని అనలేదు. వెంటనే పేతురు, ఎస్ ప్రభా నాకు కావాలి,
పరలోకపు రాజ్యపు యొక్క తాళపు చెవులు నాకు కావాలి. ఎందుకంటే పరలోకపు రాజ్యపు మర్మములు మీకు తెలియాలి. మీకు మాత్రమే అనుగ్రహించబడ్డాయి. ఆ మర్మములు గ్రంథములో ఉన్నాయి. ఆ గ్రంథములో నా మర్మాలు విప్పబడాలి. గ్రంథంలో ఏం చేయబడాలి? విప్పబడాలి. విప్పబడితే ఆ మర్మం ఎవరు? క్రీస్తే. కొలసి 2:2 ఏముంది? దేవుని మర్మమై ఉన్న క్రీస్తు. ఆ క్రీస్తు మనకు కనబడాలంటే గ్రంథం ఏమవ్వాలి? విప్పబడాలి. గ్రంథం విప్పబడాలి అని అంటే చెప్పండి, విప్పబడాలంటే ఏం కావాలి? తాళపు చెవి కావాలి. ఒక్కసారి ఇక్కడ చేయబెట్టి అపోస్తుల కార్యగ్రంథం అక్కడ ఉంది చూడండి. ఈ మాట విప్పబడే అనే మాట అపోస్తుల కార్యగ్రంథం 17వ అధ్యాయం. అపోస్తుల కార్యగ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం అనుకుంటా చూడండి. 3వ వచనం, క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసు క్రీస్తై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ఏమై ఉన్నాడు? యేసే క్రీస్తై ఉన్నాడని లేఖనములలో నుండి దుష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు. దేవునికి స్తోత్రం చెప్పండి. విప్పండి అర్థం ఏంటి? తాళం తీసి. విప్పి అంటే అర్థం ఏంటి? తాళం తీసి. తాళం తీయడం అంటే లేఖనాలలో ఉన్న క్రీస్తు ఆయన ఎలా ఉన్నాడు? మర్మముగా ఉన్నాడు. ఇప్పుడు మర్మముగా ఉన్న క్రీస్తు అర్థం కావాలంటే లేఖనాలు ఏం చేయబడాలి? విప్పబడాలి. విప్పాలంటే ఏం కావాలి? ఆ తాళపు చెవి ఇక్కడ పౌలు గారు కూడా ఇవ్వబడింది. అందుకు పౌలు గారు ఏమన్నారు? లేఖనాలలో ఉన్న క్రీస్తును, లేఖనాల్లోని యేసు క్రీస్తే ఆయన గ్రంథము దుష్టాంతములుగా విప్పి చెప్పుచు. దేవునికి స్తోత్రం. అంటే విప్పగల తాళపు చెవి పౌలు గారికి ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం. నీకు ఇవ్వబడును గాక. దేవునికి స్తోత్రం. ఆ గ్రంథం ఏదైతే పరిశుద్ధ గ్రంథం, లేఖనాలు దేవోక్తులు మన చేతిలో ఉన్నాయి. ఈ లేఖనాల్లో రాయబడిన క్రీస్తు మర్మముగా ఉన్నాడు. ఆ మర్మైన క్రీస్తు మనకి బయలుపరచబడాలంటే, మనం తెలుసుకోవాలంటే, మనం ఎరగాలి అంటే మనకు తాళపు చెవి కావాలి. ఆ తాళపు చెవి ప్రభు ఎవరికిస్తాడు? ఆయన ఎట్టివాడై ఉన్నాడో నువ్వు ఎరిగే ప్రయత్నం చేస్తే. దేవునికి స్తోత్రం. ఆయన ఎట్టివాడై ఉన్నాడో నువ్వు ఎరిగే ప్రయత్నం చేస్తే ప్రభువే నీకు తాళపు చెవినిస్తాడు. నాకు పెద్ద చదువేమి చెప్పండి లేదండి, అయినా దేవునికి స్తోత్రం. పేతురు కూడా ఏం చదవలేదు. చదువుతో సమస్య కాదు, నీకు చదువు కూడా అవసరం లేదు. నువ్వు తెలుసుకోవాలని ఆశ ఉంటే చాలు. అసలు గ్రంథాన్ని ఎలా చదవాలో ఆయనే ప్రభు నేర్పిస్తాడు. విద్య లేని పామరులు అని అన్నాడు. వీళ్ళు విద్య లేని పామరులు కదా? ఎస్, వాళ్ళు విద్య లేని పామరులే. చదువు లేని వారు కదా? ఎస్, చదువు లేని పామరులే. మరి ఎలా చదవగలుగుతున్నారు? ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఎలా గ్రంథం రాయగలిగారు? ఎలా రాయగలిగారు? అది దేవుడు అనుగ్రహించిన కృప. ప్రభుకి స్తోత్రం. నీకు ఆ కృప దేవుడు ఇచ్చును గాక. అర్థమైందా? చదువుతో సంబంధం లేదు. నువ్వు ఆయన ఏంటో తెలుసుకుంటే చాలు. ఆయన ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తే గ్రంథం చదవటానికి నీకు ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు. అంతేకాదు ఆ గ్రంథం విప్పబడడానికి కూడా తాళపు చెవినిస్తాడు. మీకు మాట చెప్పనా? ఈరోజు చదువుకున్న వాళ్ళు చాలామంది బైబిల్ చదువుతున్నారు లేదా? చాలా పెద్ద పెద్ద చదివిన వాళ్ళు కూడా ఈరోజు బైబిల్ చదువుతున్నారు. కానీ ఒక మాట చెప్పనా? వాళ్ళకి గ్రంథంలో ఉన్న క్రీస్తు కనబడడం లేదు. గ్రంథంలో ఉన్న క్రీస్తు కనబడడం లేదు. కానీ ఏం చెప్పుకుంటున్నారు? నేను ఈ సంవత్సరానికండి 3 సార్లు చదివాను బైబిల్. చెప్పలు కొట్టండి దేవుడికి. కదండి, అది మీరు ఎంత ఎలక్ట్గా ఉన్నారన్నది అర్థమైంది. సంవత్సరానికి నేను 3 సార్లు చదివాను బైబిల్ అంటాడు ఒక ఆయన. ఇంకొక ఆయన ఏమంటాడు, సంవత్సరానికి నేను 5 సార్లు చదివాను బైబిల్ అనగానే కింద అయ్యి బాబోయ్, ఈయన 5 సార్లు చదివాడంటే నేను 10 సార్లు అయినా చదివేయాలి. మీకు మాట చెప్పనా, నేను కూడా అలాగే చదివాను బైబిల్. ఒకసారి ఏం చదివానో తెలియదు. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు పూర్తి చేశాను. అంటే నేను ఏమనుకున్నానంటే, ఒక ఆయన కూడికి పిలిస్తే ఆయన ఇలా చెప్పాడు, వచ్చే సంవత్సరం ఇదే రోజుల కల్లా మీరు బైబిల్ పూర్తి చేశారని లేచి మీరు సాక్ష్యం చెప్పాలన్నాడు. నేను అనుకున్నాను, అలా లేచి సార్ నేను సాక్ష్యం చెప్పాలనుకున్నాను. కానీ ఇంతకు ఏముందో అన్నది ఆలోచించలేదు. కానీ ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చదివేశాను అంతే. కానీ నేను చెప్తున్నాను, చదువుంటే అర్థమైపోయేది కాదు. నీకు చదువు ఉందా? దేవుని స్తోత్రం. దావీదు తాళపు చెవి కొరకు ప్రార్థన చేయి. దావీదు తాళపు చెవిగానే దేవుడు నీకు ఇస్తే నీకు గ్రంథంలోని యేసు ప్రభు తేటగా కనబడతాడు. స్పష్టంగా కనబడతాడు. తేటగా కనబడతాడు. ప్రభుకి స్తోత్రం. చదువు లేదని బాధపడద్దు.
నీకు కూడా ప్రభు తేటగా కనబడేటట్లుగా ఆ దావీదు తాళపు చెవి నీకు ఇస్తాడు. తాళపు చెవి ప్రభు మనకిస్తే వినండి, మన ద్వారా ఏం జరుగుతాయో చెప్పాడు చూడండి. మత్తయి సువార్త. తాళపు చెవి మనకు దొరికితే మనకేం దొరుకుతాయి? సంగతులు. చెప్పండి, ఏం దొరుకుతాయి? సంగతులు. ఆ సంగతులు బట్టి మనం ఎలా ప్రవర్తిస్తాం? మత్తయి సువార్త 16వ అధ్యాయం 19 చదవండి. తాళపు చెవులు నీకు ఇవ్వబడ్డాయి, ఇచ్చిదను, నీవు భూలోకమందును దేన్ని బంధిస్తావో అది పరలోకమందు బంధించబడుతుంది, భూలోకమందు దేన్ని విప్పుతావో అది పరలోకంలో విప్పబడుతుంది. దేవునికి స్తోత్రం. నీకు దావీదు యొక్క తాళపు చెవి నీకు దొరికిందా? చెప్పండి. గ్రంథంలో ఉన్న సంగతులు నీకు దొరుకుతాయి. గ్రంథంలో ఉన్న సంగతులు నీకు దొరికితే వినండి, మీరు ధైర్యంగా మీరు ఏది బంధిస్తారో అక్కడ పరలోకంలో బంధించబడుతుంది. ఇక్కడ మీరు ఏది విప్పుతారో పరలోకంలో అది విప్పబడుతుంది. నేను చెప్పనా, బంధించడం అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఇక్కడ ప్రభు అయిన యేసు నామములో దేన్ని బంధిస్తావో అది బంధించబడుతుంది. హల్లెలూయా. నువ్వు దేన్ని బంధిస్తావో అది బంధించబడుతుంది. నువ్వు దేన్ని విప్పుతావో చెప్పండి అది పరలోకంలో విప్పబడుతుంది. అంటే నేను చెప్తున్నాను, నీకు గ్రంథంలో ఉన్న భాగం దొరికితే, సంగతులు నీకు దొరికితే, ఆ సంగతులు బట్టి నువ్వేం చేస్తావు? ఇప్పుడు మాట్లాడతావు. మాట్లాడుతూ ప్రభు అంటున్నాడు, నువ్వు ధైర్యంగా ఏం మాట్లాడుతావు అది పరలోకంలో బంధించబడుతుంది. మాట్లాడడానికి మనకేం కావాలి? నేను మాట చెప్పనా, ధైర్యం ఉంటే చాలండి. మాట్లాడడానికి ధైర్యం ఉంటే చాలు. ఏంటి ఆ ధైర్యం? ఆవగింజంత విశ్వాసంతో మీరేం చేయండి? ఆవగింజంత విశ్వాసంతో మీరు మాట్లాడండి. అంటే ఇలా అంటున్నాడు ప్రభు, ఆవగింజంత విశ్వాసంతో మీరు బంధించండి. మీరు బంధించండి. మీరు ఏది బంధిస్తే పరలోకము నుండి చెప్పండి అక్కడ బంధించబడుతుంది. అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఇక్కడ ఆజ్ఞాపిస్తావు చాలు, అక్కడ పని చేస్తాయి. నువ్వు ఇక్కడ మాట్లాడుతుంటే దూతలు అక్కడ కంగారు పడిపోతాయి. తెలుసా మీకు? ఇక్కడ మనం మాట్లాడుతుంటే అక్కడ దూతలు ఏమవ్వాలి? కంగారు పడాలి. ఆజ్ఞాపిస్తున్నాడు నా కుమారుడు, బంధిస్తున్నాడు నా కుమారుడు, విప్పుతున్నాడు. అంటే మనం ఎక్కడ విప్పితే అక్కడ విప్పబడతాయి, అక్కడ మనం ఇక్కడ బంధిస్తే అక్కడ బంధించబడతాయి. అంటే వినండి, గ్రంథము విప్పబడడానికి నీకు తాళం చెవి కానీ దొరికిందా, నీకు సంగతులు దొరుకుతాయి. సంగతులు దొరికినాయా, సంగతులు బట్టి నువ్వు బంధిస్తావు. నువ్వేది బంధిస్తే అది బంధించబడుతుంది. ప్రభుకి స్తోత్రం. దావీదు తాళపు చెవి మీకు అందరికి దొరుకును గాక. దొరికిన వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఆజ్ఞాపిస్తారు, బంధిస్తారు. మాట్లాడుతున్నారా మీరు? విశ్వసించి తిని గనక మాట్లాడి తిని, విశ్వసించి తిని గనక మాట్లాడి తిని. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. ఇలా చెప్తున్నాడు ప్రభు. నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడు. దేంతో మాట్లాడమంటావు ప్రభు? ఆ బండతో మాట్లాడు, ఆ బండతో మాట్లాడు. మాట్లాడితే నువ్వు మాట్లాడు, నీళ్ళు వస్తాయి. నువ్వు మాట్లాడితే నీళ్ళు వస్తాయి. ప్రభుకి స్తోత్రం. ఎంత బాగుంది చూడండి ఆ మాట. మాట్లాడితే నీళ్ళు వస్తాయి. సంఖ్యాకాండం 20వ అధ్యాయం చూడండి. నువ్వు ఆజ్ఞాపిస్తే చెప్పండి బంధించబడతాయి, నువ్వు బంధిస్తే బంధించబడతాయి, నువ్వు విప్పబడితే విప్పబడతాయి. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 8వ వచనం చూడండి. సంఖ్యాకాండం 20వ అధ్యాయం నీవు నీ కర్రను తీసుకొని నీవు నీ సహోదరుని అహరోనును, అబ్బా ఉండండి, ఆ మాట అంతా కదా, అసలు మాటకు చదివాను డైరెక్ట్గా. ఆ బండతో మాట్లాడుము అది నీళ్ళిచ్చును. ఆ బండతో మాట్లాడుము అది నీళ్ళిచ్చును. నేను చెప్తున్నాను, నీ ఎదుర్కొంటే ఏది ఉంది ఈరోజు బండ? ఏ బండ ఉంది నీ ఎదుట? ప్రభువా ఇదిగో, ప్రభువా ఫలానా బలహీనత, అది బండ, దాంతో మాట్లాడు. ఫలానా రోగమా, అది ఒక బండ, దానితో మాట్లాడు. ఫలానా సమస్య చెప్పండి, అది దాంతో మాట్లాడు. ప్రభు అంటున్నాడు మాట్లాడు, చెప్పండి నీళ్ళు వస్తాయి. మాట్లాడు, నీళ్ళు వస్తాయి. మాట్లాడితే నీళ్ళు వస్తాయి.
బండతో ఏం చేయి? ఆ బండతో మాట్లాడము. అది ఏమిస్తుంది? కాబట్టి నేను చెప్తున్నాను, అది ఎంత పెద్ద బండ అయినా మీరు ఏం చేయండి? మాట్లాడండి. మాట్లాడడానికి ఏం కావాలి? ధైర్యం కావాలి. మాట్లాడడానికి ఏం కావాలి? ధైర్యం కావాలి. మాట్లాడడానికి ధైర్యం ఉంటే మీరు ఆ బండతో మాట్లాడండి. మాట్లాడితే ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి. ప్రభుకి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం అట్టివారమై ఉన్నాం. ప్రభుకి స్తోత్రం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం తెలుసుకోవాలి. ఆయన ఎట్టివాడై ఉన్నాడో తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తే చెప్పండి, మనం ఎట్టివారమో తెలుస్తుంది. సరే, మనం ఎట్టివారమో తెలియాలంటే ఎవరిని తెలుసుకోవాలి? ప్రభుని తెలుసుకోవాలి. ఆయన ఎట్టివాడో తెలియాలి అని అంటే ఏం చేయాలి? తెలుసుకోవాలన్నా చెప్పండి, ఆసక్తి మనకు ఉండాలి. ఆసక్తి మనకుంటే ప్రభు ఏం చేస్తాడు? దావీదు తాళపు చెవిని ప్రభు మనకిస్తాడు. దావీదు తాళపు చెవి మనకి ఇవ్వబడితే చెప్పండి, గ్రంథం విప్పబడుతుంది. గ్రంథం విప్పబడితే సంగతులు దొరుకుతాయి. అవి ఎవరి గూర్చిన సంగతులు? ఆయన ఎట్టివాడై ఉన్నాడు, ఆయనను గూర్చి చెప్పే సంగతులు. ఆయన గూర్చి చెప్పే సంగతులు మనకు దొరికితే ఇప్పుడు ఆ సంగతులు పట్టుకొని ధైర్యంగా మనం ఏం చేస్తాం? మాట్లాడతాం. మాట్లాడితే ఏం జరుగుతాయి? ఆ బండతో మాట్లాడు. చెప్పండి, ఆ బండతో మాట్లాడు. ఆ బండతో మాట్లాడితే ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి. ప్రభుకి స్తోత్రం. కాబట్టి సంగతులు దొరికితే ఆ సంగతులు జరిగే దినం ఒకటి ఉంది. మీకు అందరికి సంగతులు దొరుకును గాక. సంగతులు దొరకాలి. సంగతులు ఏం చేయాలి? దొరకాలి. సంగతులు దొరికితే దాన్ని ఖచ్చితంగా నెరవేర్చే దినము కూడా ఒక రోజు ఉంది. ఆ మాట కూడా చూపిస్తాను రండి. లూకాసు వార్త మొదటి అధ్యాయం. లూకాసు వార్త మొదటి అధ్యాయంలో 20వ వచనం చూడండి. ఈ సంగతులు జరుగు దినము. ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఈ సంగతులు అంటే సంగతులు ఇస్తాడు. చెప్పండి, సంగతులు ఇస్తాడు. ఆ సంగతులు జరిగే దినం ఒకటి ఉంది. ప్రభుకి స్తోత్రం. కాబట్టి వినండి, మీకు గ్రంథంలో ఉన్న సంగతులు దొరుకును గాక. ఆ గ్రంథంలో ఉన్న సంగతులు ఎవరి గురించి రాయబడ్డాయి? ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి రాయబడ్డాయి. అవి మనకు దొరికితే చెప్పండి, ఏ సంగతులు అయితే మనకు దొరికాయో దాన్ని బట్టి మనం ఏం చేయాలి? మాట్లాడాలి. ఆ బండతో మాట్లాడాలి. ఏ సంగతులు నీకు దొరికాయో దాన్ని బట్టి మీరు మాట్లాడితే ఆ సంగతులు జరుగు దినం ఒక రోజు ఉంది. ఆ సంగతులు జరుగు దినము ఒక రోజు ఉంది. అందుకే నేను గతంలో కూడా చెప్పాను, దాన్ని ప్రభులా చెప్పాడు, అది నిర్ణయ కాలం. చెప్పండి, ఏ కాలం? నిర్ణయ కాలం అంటే అర్థం ఏంటి? నీకు ఒకప్పుడు ఏ సంగతి ఇచ్చాడో దాన్ని నెరవేర్చడానికి దేవుడు ఒక టైం నిర్ణయించాడు. అది నిర్ణయ కాలం. రెండోది ఎలా అన్నాడు? తగిన సమయం. మూడోది వాగ్దాన కాలం. వినండి, నాలుగోది సంగతులు నెరవేరు దినము. దేవునికి స్తోత్రం. ఈ కృప మీకు అందరికి సమృద్ధిగా దొరుకును గాక. దావీదు తాళపు చెవి మీకు అందరికి దొరుకును గాక. దావీదు తాళపు చెవి దొరికితే వినండి, మీకు గ్రంథము విప్పబడుతుంది. గ్రంథములో ఉన్న క్రీస్తు మీకు దొరుకుతాడు. అందుకే అన్నాడు, కీర్తనల గ్రంథములోను ప్రవక్తల గ్రంథములోను నన్ను గూర్చిన వచనాల భావం వారికి చెప్పే. నేను చెప్తున్నాను, గ్రంథములో ఉన్న భాగం కానీ మీకు దొరికిందంటే మీరు నోరు తెరిస్తే యేసు ప్రభు గురించి మాట్లాడతారు. హల్లెలూయా. లేఖనములను అనుసరించి నపుంసకుడికి పిలుపు ఏం చెప్పాడు? సువార్త చెప్పాడు. రథం మీద వెళ్ళిపోతున్న నపుంసకుని కలుసుకున్న పిలుపు ఏం చెప్పాడు? సువార్త చెప్పాడు. అప్పుడు ఎలా రాయబడింది? అపోస్తలుల కార్యం 8:35లో లేఖనాలను అనుసరించి క్రీస్తుని చెప్పాడు. నేను చెప్తున్నాను, మీరు ఏం మాట్లాడినా క్రీస్తు గురించే మాట్లాడతారు. మీరు ఏం ఆలోచించినా క్రీస్తు గురించి ఆలోచిస్తారు. మీరు ఏ పని చేసుకుంటున్నా మీరు క్రీస్తు గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే మీకు గ్రంథములో చెప్పండి, ఎవరు దొరుకుతున్నారు? గ్రంథం విప్పితే ప్రభు కనబడతాడు. గ్రంథం చదివితే మీకు ప్రభు కనబడతాడు. నేను చెప్తున్నాను, వ్యక్తిగతంగా కూడా ప్రభు మీతో మాట్లాడతాడు. అర్థమైందా? నువ్వు నిద్రపోయినా ఆయన నీతో మాట్లాడతాడు. నువ్వు పడుకున్నా, నువ్వు నిద్రపోయినా, నువ్వు నడిచినా నిరంతరం ఆయన నీతో మాట్లాడుతూనే ఉంటాడు. చివరిగా మాట చూపిస్తాను చూడండి. ప్రభు చాలా ఉన్నతమైన మాట. సామెతల గ్రంథం 6వ అధ్యాయం. ఆయన సంగతులు మీకు అర్థమవుతాయి. ప్రభు కృప చూపిస్తాడు. 6వ అధ్యాయం 22వ వచనం చదవండి. ప్రభుకి స్తోత్రం. ఎప్పుడు? మనం త్రోవల గుండా వెళ్ళినప్పుడు. తర్వాత 2,
నువ్వు పండుకున్నప్పుడు. 3, దేవునికి స్తోత్రం, నీతో ముచ్చటించును. కనిపించిందా? నీతో అంటే నీతో మాట్లాడతాడు. అప్పుడు మనం ఎవరితోనో టైంపాస్కి ముసలం ముచ్చట్లు వేయవలసిన పనేమి లేదు. టైంపాస్కి ఏదో ఫోన్ చేసి మాట్లాడవలసిన పనేమి లేదు. ఎందుకు? నీతో ఎవరు మాట్లాడుతున్నారు? ప్రభు. నువ్వు త్రోవలో వెళ్తున్నప్పుడు ప్రభే నీతో మాట్లాడతాడు. ఎంఐ మార్గంలో ఇద్దరు భార్యాభర్తలు ఎంఐ మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవరు మాట్లాడారు? ప్రభు వారితో మాట్లాడాడు. ఇద్దరు స్నేహితులు నడుచుకుంటూ వెళ్తున్నారు, వారితో ఎవరు మాట్లాడారు? ప్రభు మాట్లాడు. ఒక తండ్రి కొడుకులు నడుచుకుంటూ వెళ్తున్నారు, వారితో ఎవరు మాట్లాడారు? ఇద్దరు అన్నదమ్ములు నడుచుకుంటూ వెళ్తున్నారు, ఎవరు మాట్లాడారు? నేను చెప్తున్నాను, ఇద్దరు అక్క చెల్లెలు నడుచుకుంటూ వెళ్తే వారితో ఎవరు మాట్లాడతాడు? ప్రభువే మాట్లాడతాడు. ఇద్దరు తోటుగాలు నడుచుకుంటూ వెళ్ళినా ప్రభువే మాట్లాడతాడు. అర్థమైందా? ఎప్పుడు? ఆయన సంగతులు తెలుసుకోవాలని ఆసక్తి మీకు ఉంటాయి. ప్రభుకి స్తోత్రం. కాబట్టి ఇలా చెప్తున్నా వినండి, ఆయన ఎట్టివాడో మనం అట్టివారమే. కాబట్టి మీరు ప్రేమ బాల దగ్గరికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునేటకై దీనిని మీరు చేయండి. నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడంటే ఎవరిని? ప్రభుని. ప్రభు ఎవరు? ప్రభు ఎవరు? ఆయన మన విమోచకుడు. ప్రభు ఎవరు? ఆయనే మనల్ని సంపాదించాడు. ప్రభు ఎవరు? మనల్ని ఏర్పరచుకున్నాడు, మనల్ని సంపాదించాడు. మనల్ని సంపాదించుకున్నాడు కాబట్టి ఆయనే సర్వం సమస్తమై ఉన్నాడు. కనుక ఇప్పుడు మనం ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము అట్టివారమే. మనం ఏంటో తెలియాలంటే ఆయన ఏంటో తెలుసుకుంటే చాలు. ఆయన ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు ప్రభు అంటున్నాడు, దేవుని రాజ్య మర్మములు మీకు అనుగ్రహించబడ్డ. ఆ మర్మములే క్రీస్తు. ఆ క్రీస్తుని గురించిన సంగతులు మనకు అర్థమైతే మన బండతో ఏం చేస్తాం? మాట్లాడతాం. ఎప్పుడైతే ఆసక్తి మనలో ఉంటుందో ఆ దావీదు తాళపు చెవిని ప్రభు మనకే ఇస్తాడు. నువ్వు గ్రంథం విప్పితే గ్రంథంలో ప్రభు నీకు కనబడతాడు. అటువంటి కృప దేవుడు సమృద్ధిగా మీకు దయచేయను గాక. రైట్. ప్రభుని స్తుతిస్తూ మనం ప్రభు బల్లోను ప్రవేశిద్దాం. నేను స్తోత్రాలు చెల్లించి మీకు అప్పగిస్తాను. ఆసక్తి కలిగిన వారు వర్తమానం విన్నారు కనుక ప్రభుని స్తుతించండి. పురుషుల్లో ఒక 3, అలాగే స్త్రీల్లో ఒక 3 ప్రభుని స్తుతించి ప్రభువులోను ప్రవేశించవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను. మోకరించండి అందరూ. ప్రభు వాళ్ళను ప్రవేశించే ముందుగా మనం ప్రభుని స్తుతిద్దాం. అందరూ మోకరించాలి. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, నమ్మదగిన దేవానికి స్తోత్రాలు. ప్రభా, మీ ప్రేమ బల యొద్దకు మమ్మల్ని నడిపించారు. ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకోండి అని మీరు మాకు చెప్పారు. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికే నాయన మమ్మల్ని మీరు నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. ప్రభా నాయన, మీరు ఎట్టివారై ఉన్నారో మేము అట్టివారమై ఉన్నాం. ఎందుకంటే మీరు మీ స్వరక్తం ఇచ్చి మమ్మల్ని మీరు సంపాదించుకున్నారు. వెండి బంగారం లాంటి క్షయ వంటి వస్తువుల చేత కాదు, క్షయమైపోయే వాటి వలన కాదు, అమూల్యమైన మీ రక్తం చేత మమ్మల్ని కొన్నారు, మమ్మల్ని విమోచించారు, మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు ఏమై ఉన్నారో మేము కూడా అదే ప్రభువా. మీరు ఎట్టివారై ఉన్నారో మేము అట్టివారమై ఉన్నాం. కనుక మీరేంటో మాకు అర్థమైతే మేమేంటో మాకు అర్థమవుతుందని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభా. ప్రభా, మీలో మా స్థితి ఉంది నాయన. నేను అనేవాడిని చచ్చిపోయాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఎక్కడో జీవించేవాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ప్రభా, నేను క్రీస్తులో ఉన్నాను, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. నా ఉనికి ఇక నాలో లేదు ప్రభా, నా ఉనికి క్రీస్తులో ఉంది. గనుక ప్రభా, క్రీస్తు ఎట్టివాడై ఉన్నాడో నేను ఎరిగితే నేనేంటో నాకు అర్థమవుతుందని మీరు ఈ మధ్యాహ్నం మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరేంటో మేము తెలుసుకుంటే ప్రభా, ఆ తెలుసుకోవాలని ఆసక్తి మాలో ఉంటే కలిగిన వానికి ఇవ్వబడును అని మీరు చెప్పారు. పరలోక రాజ్య మర్మములు తెలుసుకొనుట మీకు అనుగ్రహించబడిందని మీరు చెప్పారు. అవును ప్రభా, ఆ రాజ్య మర్మములు మేము తెలుసుకోవడం కొరకు మీరు దావీదు తాళపు చెవిని పేతురు గారికి ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, ప్రజలు ఆయన ఏంటో ఎరగని వారు ఎన్నో మాటలు అంటుంటే పేతురు గారు మాత్రం దేవుని కుమారుడైన, సజీవుడైన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు అని మాట్లాడుతున్నారు. అవును ప్రభా, పేతురు గారికి మీరు దావీదు తాళపు చెవులు ఇచ్చారు నాయన. తాళపు చెవులు పేతురు గారికి ఇవ్వబడ్డాయి గనుక ప్రభా నాయన, గ్రంథం విప్పబడుతుంది. గ్రంథంలో ఉన్న క్రీస్తు కనబడుతున్నాడు. మీకు స్తోత్రాలు. ఈరోజు ఆ తాళపు చెవులను మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ప్రభా. నిన్ను స్తుతించే నాయన, నిన్ను చూసే
ప్రభా నీ గురించి వినే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ప్రభా నాయన ఆ తాళపు చెవితో గ్రంథం విప్పబడుతున్నప్పుడు, గ్రంథంలో ఉన్న క్రీస్తు, గ్రంథంలో ఉన్న సంగతులు మాకు దొరుకుతున్నప్పుడు మీరు మాతో చెప్పారు, మీరు ఏం బంధిస్తారో అది బంధించబడుతుంది, మీరు ఏం విప్పుతారో అది పరలోకంలో విప్పబడుతుందని చెప్పారు. నాయన అటువంటి గొప్ప భాగ్యాన్ని, గొప్ప ధన్యత మీరు నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ప్రభా ఇదిగో ఆ బండతో మాట్లాడండి నీళ్ళు వస్తాయని చెప్పారు. నాయన ఇదిగో వెలుగుతో మాట్లాడండి, చీకటితో మాట్లాడండి, సమస్యతో మాట్లాడండి అన్నావు. అలా మాట్లాడగలిగేంత కృప మీరు నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. అయ్యా మా నోటిని బాగు చేసినందుకు స్తోత్రాలు. నా నోటిని బాగు చేసి మాట్లాడే కృప ఇచ్చినందుకు స్తోత్రాలు. ప్రభా నాయన ఏ సమస్యకు భయపడక ధైర్యం